నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. ప్రతి మనిషి ఒక వినియోగదారుడే. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు నిత్యం ఎన్నో వస్తువులు కొంటుంటాం, సేవలు పొందుతుంటాం. ప్రతి చోట మోసం, అన్యాయం. అదేంటని ప్రశ్నించి ఊరుకునేవారు కొందరైతే మరికొందరు దానివల్ల లాభం లేదని భరిస్తూ మౌనంగా ఉండిపోతుంటారు. వినియోగదారులకు కొన్ని హక్కులు ఉన్నాయని తెలిసిన వారు చాలా మందే ఉన్నా పోరాడేవారు కొందరే. ఫలితం దేశంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చి 26 ఏళ్లు పూర్తి కావస్తున్నా ఆశించిన మార్పు లేకపోయింది. జాతీయ వినియోగదారుల దినోత్సవ వేళ వారి హక్కులేమిటి, ఎలా పోరాడాలన్నది చూద్దాం. వినియోగదారుడి గురించి మహాత్ముడు చెప్పిన ఈ మాటలను నేటి విపణి ఎంతవరకు పాటిస్తోంది అన్న ప్రశ్నకు సమాధానంగా ప్రారంభమైనదే వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఉద్యమం. వినియోగదారుడే అంతిమ రారాజు కావాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ఆశయం. 1986లో అమల్లోకి వచ్చిన ఈ రక్షణ చట్టం వినియోగదారులకు 6 అంశాల్లో రక్షణ కల్పించింది. వస్తువులు, సేవలకు సంబంధించి వినియోగదారులకు భద్రత, కొంటున్న వస్తువులపై పూర్తి సమాచారం తెలుసుకునే హక్కు, నచ్చిన వాటిని ఎంపిక చేసుకునే హక్కు, భిన్నాభిప్రాయాలపై వాదనలు వినిపించే హక్కు, సమస్యలను పరిష్కరించాలని కోరే హక్కు, వినియోగదారుల విద్యా హక్కు అని 6 విషయాలకు చట్టంలో స్థానం కల్పించారు. వాటిలో భద్రత, ఎంపిక, సమాచారం కోరే క్లాజు, వాదనలు వినిపించే హక్కులు అమెరికా వినియోగదారుల చట్టంలో ఉన్నవే. సమస్యను పరిష్కరించాలని కోరడం, వినియోగదారుల విద్యా హక్కులను మనవారు అదనంగా చేర్చారు. జాతీయ చట్టం ప్రకారం ప్రభుత్వం 3 స్థాయిల్లో వినియోగదారుల ఫోరాలు ఏర్పాటు చేసింది. చిన్నపాటి సమస్యల పరిష్కారానికి జిల్లాలోనే వినియోగదారుల ఫోరాలను తీసుకొచ్చారు. మన రాష్ట్రంలో 23 జిల్లాలకు గాను 29 జిల్లా వినియోగదారుల కోర్టులు ఉన్నాయి. రిటైర్డ్ జిల్లా జడ్జి నేతృత్వంలో మరో 2 సభ్యులతో అవి నడుస్తున్నాయి. సాధారణంగా 20 లక్షల రూపాయల పరిమితి వరకు వచ్చే కేసులన్నీ వాటి పరిధిలోకి వస్తాయి. ఆ పైన రాష్ట్ర కమిషన్ వినియోగదారుల హక్కులు కాపాడుతోంది. దానికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి నాయకత్వంలో మరో 2 సభ్యులుంటారు. ₹1 కోటి విలువైన వ్యవహారాల వరకు ఇక్కడ పరిష్కరించే వీలు కల్పించారు. జాతీయ స్థాయికి వచ్చేసరికి సర్వోన్నత న్యాయస్థానం విశ్రాంత జడ్జి సారథ్యంలో వినియోగదారుల కమిషన్ ఉంటుంది. ఈ ఫోరాల్లో వినియోగదారుడు ఒక్క పోస్ట్ కార్డుతోనే కేసు నమోదు చేసుకోవచ్చు. ఫిర్యాదు వచ్చిన 21 రోజుల్లోగా ప్రతివాదులకు నోటీసు పంపించాల్సి ఉంటుంది. అవి అందిన 30 రోజుల్లోగా ప్రతివాది వాదనల ప్రతిని ఫోరానికి అందజేయాలి. ప్రత్యేక సందర్భాల్లో మాత్రం